పొద్దుగూకితే రూమాలు గుడ్డ పొదల మాట ఉంటాదక్క ఎవరు చూసేరక్క ఆ రూమాలు గుడ్డను ఎవరు దాసేరక్క ఆ రూమాలు గుడ్డను ఎవరు చూసేరక్క ఆ రూమాలు గుడ్డను ఎవరు దాసేరక్క. నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు గుంతకల్ తాలూకా గుంతకల్లు మండలం అనంతపురం జిల్లాకి విచ్చేసింది. ఇక్కడ 50 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ తన సేవలను ప్రజలకు అందిస్తూ డప్పు ప్లేయర్గా అలాగే సినిమా పాటలు కూడా పాడుతూ ఆయన సేవలను ఇప్పటికి కూడా అందిస్తున్నటువంటి మంచి ఉద్యమ కళాకారులు సీనియర్ కళాకారులు అయినటువంటి పిసి కుల్లాయప్ప గారిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం. అలాగే ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి సాంగ్స్ కానీ మీ వరకు రావాలి అనుకుంటే నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ కళాకారులే మన సెలబ్రిటీస్. కార్యక్రమంలోకి వెళ్లే ముందు సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి సార్. హెచ్కే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు పిసి కుల్లాయప్ప. హెచ్కే టీవీ వారు చెప్పినట్లు దాదాపు 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారుడుగా కొనసాగుతూ ఏ ఉద్యమం జరిగినా ముందుండి ప్రజా చైతన్యం కోసం పాటలు పాడడం, పాటల ద్వారా ప్రజా చైతన్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా హెచ్కే టీవీ వారు వచ్చి కలవడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సార్ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక మంచి పాటతో వెళ్దాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం ఫలమొట్టిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం ఫలమొట్టిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ్ళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో రణరక్కసి కరాళ్ళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కాళ్ళలో సాధనంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబా నల్లమెంతో దాచిన బడబా నల్లమెంతో. చాలా అద్భుతంగా పాడారు సార్. మీరు పాడుతున్నారని విన్నామే తప్ప మీ వాయిస్ ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది సార్. సార్ మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సార్? అమ్మ కరెక్ట్గా చెప్పాలంటే నేను చిన్నతనం నుండే సినిమా పాటలు పాడుతుండేవాడిని. నేను నా వృత్తి ఏదో ఏర్పాటు చేసుకోవాలని ఒక సినిమా థియేటర్, అదే క్రౌన్ థియేటర్ అని ఉండేది. అందులో నేను పని నేర్చుకోవడం మొదలుపెట్టిన సందర్భంలో ఇక్కడ సినిమా వర్కర్స్ అందరికీ ఒక యూనియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ పాటలు నేర్చుకోవడానికి నన్ను ఇక్కడికి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం నన్ను పిలిచి ఆ సందర్భంలో అప్పుడు గుంటూరు వాస్తవ్యులు గని గారు, అలాగే వందే మాతరం శ్రీనివాస్ అప్పుడు ఇంకా చిన్న అబ్బాయి, అప్పుడు ఇంకా పాటలు తర్ఫీదు అవుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో రావడం జరిగింది. 1979 నుంచి నేను ఈ కళారంగానికి పూర్తి దగ్గర కావడం జరిగింది. అంతకుముందు సినిమా పాటలకే పరిమితమే ఉండేవన్నీ. ఈ పాటలు నేర్చుకున్న తర్వాత చాలా వేదికల్లో పాడడం, అలాగే నాకు వంత పాడే వాళ్ళు కూడా బాగా సహకరించడం, వందల కొలిది ప్రోగ్రాములు చేస్తూ ఈ ప్రజా చైతన్యం కోసమే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా గొంతును ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. సరే సార్, అయితే మీరు సినిమా పాటలు అన్నారు కాబట్టి ప్రయత్నం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరసమారుతున్నది, వందే మాతర గీతం వరసమారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. సుగల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుగల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, జలం లేక ఫలం లేక ఘనం ఎండుతున్నది, జలం లేక ఫలం లేక ఘనం ఎలయక శీతల పదకోమల భావన బాబునా, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది, మారుతున్నది ఆకరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా పాడారు సార్. మీరు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల నుంచి కళారంగంలో ఉన్నారు కదా, మరి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు చాలా ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు. అవును. మీకు బాగా గుర్తింపు తెచ్చిన అంశం ఏది సార్? బాగా గుర్తింపు తెచ్చిన విషయం అంటే గతంలో 1977-73 అనుకుంటా బాగా తుఫాను వచ్చి కోస్తా ప్రాంతాన్ని అంతా తుడిచిపెట్టిపోయింది. ఆ సందర్భంలో గని గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అప్పటి నాయకులు ఆ ప్రదేశాన్ని అంతా సందర్శించి దాన్ని ఉద్దేశించి ఒక పాట రాసి ఆ పాటను రాసి ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే నేను కూడా వారితో కలిసినప్పుడు ఆ పాట నేర్చుకున్నాను. ఆ పాట నేను ఎక్కడ పాడినా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉండేది. అయితే మన ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి మనకు వరదలు సంబంధించి విషయం తెలీదు మనకు. ఆ వరదలు అంటే ఎంత బీభత్సంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనే సందర్భంని కళ్ళకు కట్టినట్లు ఆ పాటలో రాయడం జరిగింది. ఆ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓకే, ఆ పాట ఒకసారి మన ప్రేక్షకులకు బలై
ఉప్పెన ఉధృతిలో పెను తుఫాను కౌగిలిలో, ఉప్పెన ఉధృతిలో పెను తుఫాను కౌగిలిలో, ఎందరో మరెందరో బలైపోయారు. ఇల్లు కూలి భర్త పోయి, కూడు పెట్టు కొడుకు పోయి, ఇల్లు కూలి భర్త పోయి, కూడు పెట్టు కొడుకు పోయి, నాకెవరు దిక్కురా, నాకెవరు దిక్కురాని విలపించిరి వృద్ధులు, విలపించిరి వృద్ధులు. ఎందరో మరెందరో బలైపోయారు. చెల్లి పెళ్లి చేద్దామని పట్టమెల్లి అన్నయ్యా, తీరలు నగలట్టుకొని తిరిగొచ్చెను మావయ్యా. చెల్లి పెళ్లి చేద్దామని పట్టమెల్లి అన్నయ్య, తీరలు నగలట్టుకొని తిరిగొచ్చెను మావయ్యా. తిరిగొచ్చిన అన్నయ్యకు శుభము పలికే స్వాగతం అన్నా. తిరిగొచ్చిన అన్నయ్యకు శుభము పలికే స్వాగతం, చెల్లి శవము పలికే స్వాగతం. ఎందరో మరెందరో బలైపోయారు, బలైపోయారు. అంతేళ్ళ కొడుకును చెట్టు కొమ్మ పట్టించి, ఐదేళ్ళ కొడుకును చెట్టు కొమ్మ పట్టించి, పెళ్లి కోసం వెళ్ళి తల్లి నీట మునిగెరా, పెళ్లి కోసం వెళ్ళి తల్లి నీట మునిగెరా. బాబు కడసారిగా మాట, కడసారిగా నీట మునుగుచు ఆ తల్లి తన కొడుకు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా? కొమ్మ పట్టు వదలకురా, కొమ్మ పట్టు వదలకురా నాయ్యా, ఉప్పెన కాటేయునురా నాయ్యా, ఉప్పెన కాటేయునురా నాయ్యా. ఎందరో మరెందరో బలైపోయారు. ఉప్పెన ఉధృతిలో పెను తుఫాను కౌగిలిలో, ఉప్పెన ఉధృతిలో పెను తుఫాను కౌగిలిలో, ఎందరో మరెందరో బలైపోయారు, బలైపోయారు, బలైపోయారు. చాలా బాగుంది సార్. అప్పుడు ఎలా జరిగిందో, అప్పుడు పరిస్థితి ఏంటో మేము చూడలేదు, కానీ ఇప్పుడైతే మీ పాట ద్వారాగా అప్పుడు పరిస్థితి ఇలా ఉంటుందా అనిపించేలాగా పాడారు. చాలా బాగుంది సార్. సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. అది కూడా అప్పుడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటర్మీడియట్ చేశాను, కానీ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మీ అమ్మ నాన్న అన్నదమ్ముల గురించి. మా కుటుంబ నేపథ్యానికి వస్తే మాది వ్యవసాయ కుటుంబము. మేము 5 మంది అన్నదమ్ములము, 2 చెల్లెలము. అప్పుడు బాగా
భూములు ఉండేవి. మా ఫాదర్ ఉన్నంత వరకు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం గడుపుతూ ఉండేవాళ్ళం. తర్వాత మా పెద్దన్న ఉద్యోగం రావడం, తర్వాత మా రెండో అన్న మూడో అన్న ఇద్దరు సేద్యానికి పరిమితం కావడం, నేను నాలుగో వాడిని, నాకు సేద్యం చేత కాదు, నేను చదువుకే పరిమితమయ్యాను. సేద్యం చేత కాదు కాబట్టి నేను ఏదో పని నేర్చుకోవాలని అప్పుడు సినిమా ఆపరేటర్గా పనిచేసి 30 ఏళ్ళు నేను సర్వీస్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో గాయకుడిగా కొనసాగుతూనే ఉన్నాను. వ్యవసాయ కుటుంబం కావడం వల్ల దాదాపు మాకు అన్నీ కాస్త రిస్ట్రిక్షన్సే ఉండేవి అప్పట్లో. అయినా వాటిని అధిగమించి పాటలంటే మహా పిచ్చి నాకు. అప్పుడు నా చిన్నతనంలో చెప్పాలంటే ఎక్కడ పెళ్లి జరిగినా లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు పెడుతుండేవాళ్ళు మా బాల్యంలో. ఆ పాటలు విని నేర్చుకున్నానే తప్ప అప్పుడు నాకు ఎవరు గురువులు లేరు. తర్వాత 1994లో అరవింద్ ఆర్ట్స్ క్రియేషన్స్ అని ఇక్కడ గుంటకల్లో ఒక డ్యాన్స్ స్కూల్ ఒకటి ఏర్పడడం, అక్కడ సంగీతం నేర్పే మాస్టర్స్ కూడా వస్తుండేవాళ్ళు. వాళ్ళతో కొంతకాలం ఒక 6 నెలల పాటు నేను ప్రాథమిక స్థాయి సంగీతాన్ని కూడా ప్రాక్టీస్ చేశాను. సార్ గురువుగారి పేరు? సార్ గురువుగారు అప్పుడు వీరాస్వామి గారు, అనంతపురం నివాసి, ఇప్పటికి కూడా ఉన్నారు ఆయన. ఆయన దగ్గర కొంతకాలం సంగీతం ప్రాక్టీస్ చేశాను. అయితే పూర్తిగా చేయలేకపోయాను, ఉద్యోగం ఒత్తిడి, కుటుంబం భారము అలాంటి కారణాల వల్ల. అయితే ఆ సంస్థలో నేను కూడా వన్ ఆఫ్ ది పిల్లర్గా ఉండేవాడిని కాబట్టి మాకు వాళ్ళు పెద్దగా ఫీజు కూడా తీసుకునేవాళ్ళు కాదు. కానీ కుటుంబం నేపథ్యంలో కొంచెం ఒత్తిడి వల్ల పూర్తి సంగీతాన్ని సాధన చేయలేకపోయాను. ఉన్న నాలెడ్జ్తో పాట నేర్చుకొని అయితే నా ఆశయం ఏమంటే గొంతు సహకరించినంతకాలం నా పాటని ప్రజా చైతన్యం కోసమే ఉపయోగించాలనేది నా ఆశయం. అదే ఆశయంతో కొనసాగుతూ ఉన్నాను. తప్పకుండా సార్, మీరు ఇప్పుడు కూడా అసలు అంటే ఏ బాధ వచ్చినా బాధ కానీ సంతోషం కానీ ఆ పాట రూపంలో మీ వాయిస్లో బాగా పలుకుతున్నాయి సార్. ఇంతవరకు పాడిన పాటలు విన్నాం కాబట్టి. సరే సార్, మీకు గురువులు అంటే మరి వీరాస్వామి గారు. తర్వాత ఈ ప్రజానాట్య మండలిలో ప్రవేశించిన తర్వాత రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాలు జరిపేవాళ్ళు. అక్కడ గతంలో గని గారు అయితేనేమి, సాంబశివరావు గారు అయితేనేమి, ఇంకా కేశవరావు గారు అయితేనేమి, వారందరి తోడ్పాటుతో నేను ఈ ఉద్యమ గీతాలని ఎక్కువగా నేర్చుకోవడం జరిగింది. అంటే మీరు ఈ ఉద్యమాలు కావచ్చు, లేదంటే ఏ ఫీల్డ్ అయినా, ఏ కళారంగంలోనైనా మీకు వారసత్వంగా వచ్చింది ఏదైనా ఉందంటారా? డప్పు కావచ్చు, మీరు ఇప్పుడు సినిమా పాటలు పాడుతున్నారు, డప్పు ప్లే చేస్తున్నారు. డప్పు అయితే నాకు ఎవరు నేర్పలేదు, నేను స్వయంగా చూసి నేర్చుకున్నాను. నేను భోజనాలు కూర్చుంటే కూడా ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద వాయించుకుంటూ ఉండేవాడిని. మా అమ్మ తిడుతూ ఉండేది, రే ఏదిరా బిచ్చగాళ్ళ మాదిరి వాయిస్తున్నావు అంటే, బిచ్చగాళ్ళు కూడా పాట పాడతారమ్మా, నాకు పాట వస్తుంది కాబట్టి నేను పాటకు తోడు నేను వాయించుకుంటుంటాను అని చెప్పి నన్ను కామెడీ చేసేవాళ్ళు అందరూ, మా అన్నదమ్ములందరూ. అయినా కూడా అవి ఏమీ పట్టించుకోకుండా పాటకు తాళం ఉండి తీరాలని పట్టుదలతో నేను నేర్చుకోవడం జరిగింది. మీకైతే వారసత్వంగా అయితే ఈ కళ రాలేదని అంటున్నారు సార్, కానీ మరి వారసత్వం అంటే మాకు మా ఫాదరు డ్రామా ఆర్టిస్టు. అయితే ఆయన పద్యాలు చెప్పడము బాగా విన్నాం, కానీ ఆయన ప్రదర్శన చేయడము మా చిన్నతనము బాగా అప్పుడు చూడలేకపోయాము. కానీ మా ఫాదరు పద్యం చెప్తే ఆ పద్యాన్ని ఎంత సేపు వినాలనిపించేంత శ్రావ్యంగా మా ఫాదర్ గొంతు ఉండేది. మా ఫాదర్ చదువుకున్నది 5వ తరగతి అయినా స్వయంగా పాటలు రాసేవాడు. కళారంగంలో మంచి ప్రవేశం ఉన్నటువంటి వ్యక్తి మా ఫాదర్. ఆయన వారసత్వం వచ్చింటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే సార్, మీరు ఈ కళారంగంలోకి రావడానికి మీ నాన్నగారు ప్రోత్సాహం ఉండొచ్చు అని అంటున్నారు. నాకు చిన్నప్పుడు పాట పాడుతూ ఉంటే తప్పులు దిద్దిన తొలి గురువు మా ఫాదర్ గారే, అందులో అనుమానం లేదు. ఓకే సార్, అయితే మరి ఈ ఉద్యమ కళాకారుడిగా రావాలని ఎవరు సార్ మీకు, అంటే ఎవరిని చూసి అనిపించింది, లేదంటే మీరు ప్రజా సమస్యల గురించి తెలుసుకోవాలి, నేను కూడా ప్రజా గాయకుడిగా ఉండాలి, లేదంటే ఉద్యమాల వల్ల జనాలను కానీ ఈ వ్యవస్థను కానీ మార్చాలనే అభిప్రాయంతో వచ్చారా, లేకపోతే మీకు ఎవరినైనా
ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారు. ఇన్స్పిరేషన్ అంటే ఏం కాదండి, మెయిన్ నేను పనిచేస్తున్న రంగం అప్పుడు సినిమా రంగము. సినిమా థియేటర్లో ఆపరేటర్గా పనిచేసేవాడిని. అప్పుడు సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులకు దారుణమైన పరిస్థితులు. అవునండి సార్. ఒక నెలంతా పనిచేస్తే 40 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు జీతాలు ఇస్తే ఎక్కువ జీతాలు. అప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ సినిమా వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సినిమా వర్కర్స్ యూనియన్లో నేను కూడా ఒక మెంబర్గా పనిచేస్తూ ఎక్కడ సమావేశం జరిగినా నన్ను ముందు పాడమని పిలిచేవాళ్ళు. అయితే అప్పుడు నాకు సినిమా పాటలు తప్ప వేరే పాటలు రావు. అప్పుడు నన్ను గుర్తించి వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ SK టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.